సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నోటికి వచ్చినట్టు తిట్టడం ఏంటని అడిగారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి నోటికి డయేరియా వచ్చిందని, అందుకే సోయిలని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా వల్లే మాకు తెలంగాణ వచ్చిందంటున్న రేవంత్, సోనియా వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని గుర్తులేదా అని ప్రశ్నించారు. అవినీతికి కేర్ ఆఫ్ ఎవరంటే రేవంత్ రెడ్డి. నోటు స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ మనందరికీ తెలుసు. బెయిల్ మీద బయటకు వచ్చింది. ఏం మాట్లాడతాడో ఆయన మూసి ప్రక్షాళన కాదు, ఆయన నోటి ప్రక్షాళన చేసుకోవాలండి. మొదలు మూసి ప్రక్షాళన పక్కకు పెట్టి నోటి ప్రక్షాళన చేసుకోండి. నోరు నిర్తజాలు అబద్ధాలు అన్ని అవినీతి ముచ్చట్లు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఆయన ఏమన్నాడు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చినన్నారు కాదు. సోనియమ్మ ఏదైతే నిర్ణయం తెలంగాణ మీద నిర్ణయాన్ని పార్లమెంట్ లో అనౌన్స్ చేసి వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిష్ఠులకు గురై తెలంగాణ యువతి యువకులు 1200 మందిని పుట్టన పెట్టుకున్నది ఎవరంటే సోనియమ్మ. సోనియమ్మ వల్ల తెలంగాణ రాలేదు. సోనియమ్మ వల్ల 1200 మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ అనౌన్స్ చేసి మళ్ళా నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిష్ఠులతోని 1200 మందిని బలిదానాలకు కారణం ఎవరంటే సోనియమ్మ. ఆ సోనియమ్మ కాళ్ళు కలిగి దుమ్ముగా నీకు ఇష్టంగా అవుతుంది పోసుకో, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. సోనియమ్మ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు మీ మాటలు అదుపులో పెట్టుకోండి. తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారు కోరియాలని ఆ రోజు నువ్వు ఎక్కడ అనుకున్నావని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కిషన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారి కానీ యొక్క మాట్లాడే స్తోమత కానీ మీ యొక్క హ్యాబర్స్ కానీ లేదని మాత్రం భారతీయ జనతా పార్టీ విషయాలు మాట్లాడేది